బిగ్ బాస్ హౌస్ అండ్ ఫ్రమ్ ద సోషల్ మీడియా. ఇది ఎలా చెప్తున్నారు? నోడుతూ చెప్తున్నాను. మీకెలా తెలుసా అంటే ఆయన సెట్ బాయ్ అంటే లోపల నుంచి ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. సో నా జాసూస్ కొన్ని ఫైల్ సో ఇచ్చినారనమాట ఇన్ఫర్మేషన్ అమర్దీప్ అండ్ యావర్ అని చెప్పేసి. ఓకే, అంటే పల్లె ప్రశాంత్కి కప్ అంటున్నారు కదా. అవును టీతా కప్ అయ్యిండొచ్చు చెప్పలేము, కానీ బిగ్ బాస్ కప్ మటుకు మన ఇతనికే అమర్దీప్ కానీ వచ్చేసింది. సో అమర్దీప్ గేమ్ బెటర్ అంటారా, పల్లె ప్రశాంత్ గేమ్ బెటర్ అంటారా డే 1 నుంచి? డే 1 నుంచి అమర్దీపే కాదు, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈరోజు రైతుకు హైప్ వచ్చింది అని అంటే ఎవరి దిక్కు నుంచి వచ్చింది? ఆబ్వియస్లీ ఎవరి అమర్దీప్ నుంచి వచ్చింది. ఒకవేళ అమర్దీప్ కానీ ఆ విధంగా మాట్లాడకపోయింటే జనాల్లో జాలి కలిగేది కాదు, రైతు అనేటువంటిది విలువ ఇది ఇచ్చేది కాదు. వీళ్ళు అర్థమైందా? అంటే హైప్తో విన్నర్ అవుతారా? హైప్తో విన్నింగ్ రేస్ అనేది అదే హైప్తో విన్నర్ ఎవరు? ప్రశాంత్ కాదంటున్నాను నేను. అర్థమైందా? కష్టపడినాడు, పౌల్ గేమ్స్ ఎక్కువ ఆడినాడు. సో ఎవ్రీథింగ్ ఎట్లా చూసుకున్నా కూడా బిగ్ బాస్ టీఆర్పీలో ఉన్నాడు. సో ద ఫైనల్ థింగ్ ఈజ్ అమర్దీప్ అండ్ యావర్, అంతే. శివాజీ గారు అయితే కాదు, ఉన్నమాట చెప్తున్నా, మీరు ఇప్పుడు చెప్తున్నా. శివాజీ గారు అయితే కాదు. ఒకవేళ శివాజీ గారికి ఇచ్చినట్లయితే కూడా ఆయన తక్కువ చేసినట్టు అవుతుంది. ఇది కూడా జనాల ఫీలింగ్, నా ఫీలింగ్. నేను చెప్పేటువంటి ఏ మాట కూడా నా ఫీలింగ్ కాదు, ఇది జనాల ఫీలింగ్. ఇది అమర్దీప్ కంటే పల్లె ప్రశాంత్ తక్కువ గేమ్స్ ఆడిండు. అమర్దీప్ కంటే పల్లె ప్రశాంత్ గేమ్ పరంగా తక్కువ ఉందా? అదే అమ్మా, ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు ఏమంటున్నారు, ఆయన మన పల్లె ప్రశాంత్ ఒక మాట అన్నాడు, నేను గెలిస్తే ప్రైజ్ మనీ రైతులకు ఇస్తా అని అన్నాడు. అంటే ఆల్రెడీ కప్పు పిన్న ఖర్చు వేసినట్టే కదా. అవునా కదా? అన్నారు, అందరు చెప్పారు, అందరు ఫీలింగ్ చెప్పారు కదా. అందరు ఫీలింగ్ చెప్పారు కదా. ఆ ఫీలింగ్ చెప్పడం వేరు, ఇంకా దాన్ని నేనే వేసేసుకున్నా, ఇంకా రైతు నేనే తీసేసుకుంటా. అంటే ఫారిన్ కంట్రీస్ పైత్యం కాకపోతేను ఫారిన్ కంట్రీస్లో రైతుకు వాల్యూ లేదు. ఇంక ఈ బిగ్ బాస్లో ఎవడిస్తాడమ్మా వాల్యూ? సోషల్ మీడియాలో ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పేసి, ఎంపీ ఉంది కదా అని చెప్పేసి నచ్చినట్టు టీఆర్పీ చేయడం గీత పద్ధతి కాదు. నిజ జీవితంలో ఎవరైనా ఇస్తా ఉన్నారా రైతుకి చెప్పు? మొన్న టమాటా పెరిగిందని సంబంధం కలుపుకున్నారు రైతుతో, టమాటా పడిపోగానే సంబంధం తెప్పేసినారు. ఆడ లేని వాల్యూ, ఆడ లేని జాలి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వచ్చినంత మాత్రమే ఒరిగేది ఉందే. సో ఇదంతా ఏంటి అని అంటే ఖాళీగా ఉన్నారని చెప్పేసి పెట్టుకునేటి. సో ద ఒరిజినల్ థింగ్ ఏంటంటే మన అమర్దీప్. అర్థమైందా? సో హౌస్లో అందరు జర్నీస్ చూపించారు కదా, ఎవరికి బాగా కనెక్ట్ అయింది? యావారండి పాపం, నిజంగా చెప్పాలి సార్, చాలా మర్చిపోయినారు చాలామంది జనాలు. తెలుగు రాకపోయినా కూడా కష్టపడి తెలుగు మాట్లాడుతున్నారు. దానికోసం నేను ఇదే, ఎందుకంటే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ భాష మాట్లాడేది రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోతున్నారు కాబట్టి, మన భాష తెలుగు మాట్లాడారు కాబట్టి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఆ బేస్ పరంగా నాకైతే తెలుగు మాట్లాడుతున్నాడు కాబట్టి రన్నర్ అప్ చేసినా కూడా నాకు బాధ లేదు. అది ఇది యావర్ పైన పర్సనల్ ఫీలింగ్ ఏంటి అని అంటే, ఇది నా ఫీలింగ్, జనాల ఫీలింగ్ కాదు. ఆయన రన్నర్ అప్ ఇచ్చినా కూడా తప్పు కాదు, ఎందుకంటే తెలుగు మాట్లాడుతున్నాడు, దేశ భాషలు తెలుగు భాషలు ఇస్తా అన్నట్టు చెప్తున్నాడు. ఒక ముక్కలో BB7 విన్నర్. ఒక ముక్క కాదు, 2 ముక్కలు కాదు, తేగ ముక్కలు అసలే కాదు అమర్దీప్. అర్థమైందే? దట్స్ ఇట్. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.